ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్। మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బతండా సమీపంలో నిర్మించిన 284 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది। గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇండ్లను తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి ఉద్యమం కొనసాగిస్తూ వచ్చారు। గత ఏడాది నుండి అర్హులైన వారికి ఇండ్ల కేటాయింపు జరగాలని సిపిఎం పార్టీ అనేకసార్లు అధికారులను కోరినా స్పందన రాకపోవడంతో గృహ ప్రవేశానికి చేయడం జరిగింది। ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి నిరుపేదలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు। పోలీసులు ఎంత ఆపినా కూడా నిరుపేదలు వెనకడుగు వేయకుండా కొబ్బరికాయలు కొట్టి ఇండ్లలోకి చొరబడి గృహప్రవేశం పూర్తి చేశారు। దీంతో ఒక దశలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది। ఎన్నికల కోడ్ ఒకసారి అమల్లోకి వచ్చింది। మేము ప్రత్యేకంగా మాట్లాడాలని మీ దగ్గరికి అధికారులను మాట్లాడాలని కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈవెన్ చిన్న ట్రాన్స్ఫర్ ఇలాంటి పెడతావా మీకు అవగాహన ఉంటుంది। కోడ్ ఉన్నప్పుడు కోడ్ తర్వాత ఏమంటే మీ కార్యక్రమం మీ డిమాండ్ మేరకు కానీ ఆశ మేరకు ఏ ప్రభుత్వ అధికారులు మాట్లాడండి। ఈ టైంలో ఏ ప్రభుత్వ అధికారులు కూడా ఏది హామీ ఇవ్వడం జరుగుతుంది। మీకు అవగాహన ఉంటుంది కాబట్టి నిన్న మొన్న లక్షలు కాదు, మేము నిన్న మొన్న ఉద్యోగాలు మీకు తెలుసు। నిన్న 11 గంటలకు రాష్ట్రంలో ఎన్నికల కూడా వచ్చింది, చెప్పడానికి వచ్చిన మీద బట్టి మీరు ఆలోచన చేసుకోండి। మీరు అన్నది నాకు అవగాహన ఉన్నది। గతంలో 45 రోజులు డెడ్ లైన్ పెట్టిళ్ళు, అది పెట్టిళ్ళు, ఇది పెట్టిళ్ళు, అది ప్రభుత్వ పాలసీ ఏం కామెంట్ చేయలేదు। కాకుండా అచానక్గా రాష్ట్రంలో కూడా వచ్చింది, మీకు తెలుసు। అది ఏమన్నా అయిపోతే కానీ ఏమన్నా ఎవరైనా అధికారులు ముందుకు వచ్చి మాట్లాడాలి। వార్డు ఆ రోజు ఎంఆర్ఓ గారు మాట్లాడారు, వార్డు గారు మాట్లాడారు। దాన్ని బట్టి ఏంటనేది వాళ్ళతో మాట్లాడాలంటే కూడా ఏం సమయం సందర్భం కాదు కదా। గత 6 నెలల పోరాటం అర్హులైన పేదలకు ఇండ్లు పంచాలని దీనికి సంబంధితమైనటువంటి అధికారులందరినీ కూడా కలిశాం। అందుకనే ఈ డబుల్ బెడ్రూమ్లను వెంటనే ఈ లబ్ధిదారులకు పంచాలని మేము అధికారులను కోరుకుంటా ఉన్నాం। ఎవరిని కూడా అధికారుల దగ్గరికి పోయి వాళ్ళని కలిసి మర్యాదపూర్వకంగానే కోరుకుంటా ఉన్నాం తప్ప మేము ఇప్పటి వరకు డిమాండ్ చేయలేదు। ఏమాత్రం కూడా మేము ఇక్కడ డిమాండ్ చేయలేదు, సూచన తప్పగానే పాటించాం। దానిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఈ లబ్ధిదారులను ఈ గృహ ప్రదేశంలో ఈ పట్టాలు ఇచ్చి వాళ్ళను లబ్ధిదారులను ఎంపిక చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఏ రోజైతే సద్దుల బతుకమ్మ మొదలుపెట్టినప్పుడు మేము చెప్పాం, దసరా దశమి రోజు మేము గృహప్రవేశం చేస్తామని చెప్పాము। అదే మాట ప్రకారంగా 9-10 రోజులు ఇక్కడ బతుకమ్మతోటి నిరసన చేశాము। ఆ నిరసనను కూడా ఏ అధికారి కూడా మమ్మల్ని స్పందించలేదు। అందుకనే ఈరోజు ఈ లబ్ధిదారులను మొత్తం కాకుండా ఈ గృహప్రవేశం మేము సిపిఎం పార్టీగా అన్న మాట ప్రకారంగా గృహప్రవేశం చేస్తూ ఉన్నాం। దీన్ని మేము అధికారాన్ని ఇప్పటికి కూడా మేము వ్యతిరేకించట్లేదు, మేము వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చాము కనుక మా మాట ప్రకారంగానే మేము గృహప్రవేశం చేస్తూ ఉన్నామని సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం। మిత్రులారా, మాకు ఎమ్మెల్యే హామీ ఇచ్చింది, అనేక దఫాలు పోరాటాలు చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచుతామని। అదేవిధంగా 3 నెలల క్రితం మేము ఇదే ప్రాంతంలో ధర్నా చేస్తే రెవెన్యూ అధికారులు, పోలీసులు మాకు హామీ ఇచ్చారు 45 రోజుల్లో పంచుతామని। ఆ హామీని వాళ్ళు నిలబెట్టుకోలేదు। ఇప్పటికీ 100 రోజులు పూర్తవుతా ఉన్నా కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదు।
మేము చెప్పాం గత 15 రోజుల ముందు ఈ డబుల్ బెడ్రూమ్ల ముందుకు వచ్చినప్పుడు విజయదశమి ముందు రోజు గృహప్రవేశాలు చేస్తా అన్నాం. అదేవిధంగా ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరిగింది. అందులో వీడికి ఇచ్చేసినటువంటి వారందరినీ కూడా పిలవడం జరిగింది. వారు కూడా అందరూ విచ్చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే లబ్ధిదారులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఇళ్లలోనే ఉంటారు. ఇప్పటికే 6 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రక్షణగా ఇక్కడ పేదలందరూ కూడా ఉన్నారు. కూడా పేదలందరూ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రక్షణగా ఉంటారు. మండల తహసీల్దార్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టం అవుతుందో అప్పుడే లబ్ధిదారుల ఎంపిక చేయండి, అప్పుడే ఇవ్వండి. కానీ అదోరదాకా మాత్రం ఈ లబ్ధిదారులు ఈ ఇండ్లను పట్టుకొని ఇక్కడే ఉంటారు. ఇంతకుముందే అనేక మంది బెదిరింపులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. మీ మీద క్రిమినల్ కేసులు పెడతాం, చట్టరీత్యా కేసులు అయితే ఇవైతే అని అనేక రకాలుగా బెదిరించిళ్ళు. కేసులై జైల్లో ఉంటే బెటర్ తప్ప ఈ ఇళ్లలో ఉండని బ్రతుకు జైల్లో ఉన్న మంచిదే తప్ప ఇంకోటి లేదని అందరం కోరుకుంటా ఉన్నాం. సిపిఎం పార్టీకి కేసులు, నిర్బంధాలు, బెదిరింపులు ఇవేమీ కొత్త కాదు. వీటితో అసలే బెదిరేది లేదు. ఈ రోజు నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈ రోజు నుంచి లబ్ధిదారులందరూ ఎవరింట్లో వాళ్ళు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.